నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడిపోతున్నారు. కొందరేమో రాష్ట్రం వదిలే వెళ్ళిపోతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే రాష్ట్రంలో ఉండకుండా బెంగళూరులో గతంలో నిర్మించుకున్న జగన్ కూడా అక్కడికే వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఓటమి తర్వాత వైసీపీ నేత వంశీ విదేశాలకు వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మాజీ మంత్రి రోజా కూడా రాష్ట్రం వదిలి వెళ్ళినట్టు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి అక్రమంగా తమిళనాడుకు మైనింగ్ మట్టిని లారీల్లో నింపి పంపిస్తే సీజ్ చేస్తామని వైసీపీ నాయకులకు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు ఇప్పుడు మళ్లీ చేయాలి అని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ నగరి అసెంబ్లీ నియోజకవర్గంలోని విజయపుర మండలంలో అధికారులతో టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చర్చలు జరిపారు. గత ప్రభుత్వంలో ఓ ప్రాంతంలో క్వారీ నిర్వహించడానికి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని తర్వాత మరో ప్రాంతంలో క్వారీ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అలాంటి అక్రమ క్వారీలు వెంటనే మూసివేయాలని, లేదంటే అధికారులు వచ్చి సీజ్ చేస్తారని వైసీపీ నాయకులను హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో విజయపుర మండలంతో పాటు నగరిలోని అనేక ప్రాంతాల్లో అక్రమంగా కొండలు తవ్వేసి ఆ గ్రావెల్ మట్టిని సేకరించి ఆ మట్టిని అక్రమంగా తమిళనాడుకు తరలించారని నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆరోపించారు. అలాంటి అక్రమ క్వారీల గురించి నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి ఆర్కే రోజా అండ చూసుకొని అక్రమంగా కొండలు తవ్వేసి ఆ మట్టిని లారీల్లో తమిళనాడుకు తరలించారని, ఇక ముందు తమిళనాడుకు అక్రమంగా మట్టిని తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇక ముందు ఇలాంటి ఆటలు సాగువన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయినా ఇంకా చాలా మంది అధికారులు వైసీపీ భజన చేస్తున్నారని మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే ఇకనైనా మారాలని, లేకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. మాజీ మంత్రి రోజా ప్రస్తుతం జిల్లాలో లేకుండా తన చెన్నైకి వెళ్ళినట్టు తెలుస్తోంది. పార్టీ అధికారంలో లేకపోవడంతో పాటు ఇక్కడ ఉన్న పార్టీ కార్యక్రమాలు చేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇక్కడ ఉండి ఉపయోగం లేదనే ఉద్దేశంతో మాజీ మంత్రి రోజా చెన్నైకి వెళ్ళినట్టు తెలుస్తోంది.